నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం. నమస్కారం. అదేంటంటే డిజిటల్ ఆర్థిక మోసాలు. టెక్నాలజీ మన లైఫ్ని ఎంత ఈజీ చేసిందో అందరికీ తెలుసు. కానీ అదే సమయంలో మోసగాళ్లకు కూడా కొత్త దారులు తెరుస్తోంది. అవును, మన ముందున్న ఆధారం ప్రకారం కొన్ని మోసాలున్నాయి. అయితే ఈరోజు మనం కేవలం ఏమికి, ఎలా అని మాత్రమే కాదు, అసలీ మోసాల వెనుక వాళ్ల ప్లాన్ ఏంటి, వాళ్ల గేమ్ ప్లాన్ని విడమర్చి చూద్దాం. కరెక్ట్. ఇక్కడ వాళ్ళ ఆయుధం టెక్నాలజీ కాదు, మన సైకాలజీ. మన సైకాలజీ. అవును. వాళ్ళు మన భావోద్వేగాలతో ఆడుకుంటారు. మనలో భయాన్ని, ఆశను, తొందరపాటును క్రియేట్ చేసి మనం సరిగ్గా ఆలోచించకుండా చేస్తారు. అంటే ఇది కేవలం సమాచారం తెలుసుకోవడం కాదు. కాదు, ఇదొక రకమైన డిజిటల్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం లాంటిది. ఓకే, అయితే ఆ మోసగాడి గేమ్ ప్లాన్లో మొదటి చాప్టర్ ఏంటి? నాకు తెలిసి ఇది చాలా భయానకమైనది. అవును, భయాన్ని ఆయుధంగా వాడటం. నేను దీని గురించి చదివినప్పుడు నిజంగా షాక్ అయ్యాను. డిజిటల్ అరెస్ట్ వినడానికే ఏదో సినిమా టైటిల్లాగా ఉంది. అసలిది ఎలా జరుగుతుంది? ఇది చాలా ఆర్గనైజ్డ్ అటాక్. మీకు అనుకోకుండా ఒక కాల్ వస్తుంది. సరే. అవతలి వ్యక్తి, నేను సిబిఐ, ఈడీ లేదా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాను అంటారు. ఒక పెద్ద అధికారిగా పరిచయం చేసుకుంటారు. ఆ మాట వినగానే మనలో కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా. దాన్ని అథారిటీ బయాస్ అంటారు. అంటే యూనిఫామ్లో ఉన్న వ్యక్తిని లేదా అధికారిని మనం వెంటనే నమ్మేస్తాం. ఓకే, మొదటి మాటతోనే మనల్ని మానసికంగా తమ గుప్పిట్లోకి తీసుకుంటారన్నమాట. అవునవును. ఆ తర్వాత అసలు డ్రామా మొదలవుతుంది. మిమ్మల్ని నమ్మించడానికి ఒక వీడియో కాల్లోకి లాగుతారు. వీడియో కాలా? ఆ కాల్లో వెనక పోలీస్ స్టేషన్ లాంటి సెటప్ ఉంటుంది. యూనిఫామ్లు వేసుకున్న వాళ్ళు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ఓహో, అంత రియల్గా కనిపించడానికి? ఎగ్జాక్ట్లీ. అది చూడగానే మనం నిజంగానే ఒక అధికారితో మాట్లాడుతున్నామనే భ్రమ కలుగుతుంది. అప్పుడు అసలు బాంబు పేలుస్తారు. మీ పేరు మీద మనీ లాండరింగ్ కేసుంది అంటారు. హో మై గాడ్! లేదా మీ ఆధార్ కార్డ్ని లింక్ అయిన పార్సిల్లో డ్రగ్స్ దొరికాయని, ఇలాంటి సీరియస్ ఆరోపణలు చేస్తారు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక డౌట్. ఇలాంటివి వినగానే ఎవరైనా ఇది ఫేక్ అని ఎందుకనుకోరు? అసలు విచారణా సంస్థలు ఇలా ఫోన్లో చేస్తాయా? మంచి ప్రశ్న. ఇక్కడే వాళ్ళసలు ట్రిక్ ఉంది. వాళ్ళు మీకు ఆలోచించుకునే టైమే ఇవ్వరు. అంటే? ఒకదాని తర్వాత ఒకటి సీరియస్ ఆరోపణలు చేస్తూ ఉంటారు. మనల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తారు. ఆ భయంలో మన బ్రెయిన్ లాజిక్ను పక్కన పెట్టేస్తుంది. దీన్నించి బయటపడటం ఎలా అని మాత్రమే ఆలోచిస్తుంది. దీన్నే కాగ్నిటివ్ ఓవర్లోడ్ అంటారనుకుంటా. కరెక్ట్. అదే టైంలో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాం, ఇక మీరు మా అబ్జర్వేషన్లో ఉన్నారు, కాల్ కట్ చేయకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అని ఆర్డర్స్ వేస్తారు. అంటే బాధితుడిని ప్రపంచం నుండి కంప్లీట్గా ఐసోలేట్ చేసి తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అవును. ఆ ఒంటరితనంలో, ఆ భయంలో వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అప్పుడు డబ్బులు అడుగుతారా? కేస్ సెటిల్ చేయాలంటే వెరిఫికేషన్ కోసం మేము చెప్పిన అకౌంట్కు డబ్బు పంపాలి అని అడుగుతారు. ఆ ఒత్తిడిలో చాలామంది పరువు పోతుందనే భయంతో పంపించేస్తున్నారు. చాలా దారుణం. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవలసిన ఒకే ఒక విషయం, ఇండియాలో ఏ ప్రభుత్వ విచారణ సంస్థ కూడా ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా అరెస్టు చేస్తున్నామని చెప్పి డబ్బు అడగదు. వాళ్ల ప్రొసీజర్కి ఇది కంప్లీట్గా విరుద్ధం. సో అలాంటి కాల్ వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించొద్దు. వెంటనే కాల్ కట్ చేయాలి. దగ్గర్లో ఉన్న పోలీసులకు లేదా cybercrime.gov.in లో కంప్లైంట్ చేయాలి. అంతే. ఓకే, ఇది భయాన్ని వాడుకునే స్ట్రాటజీ. మరి గేమ్ ప్లాన్లో రెండవ చాప్టర్ ఏంటి? భయం కాకుండా ఇంకే బలహీనతను టార్గెట్ చేస్తారు. భయం అంత పవర్ఫుల్ ఇంకొకటి ఉంది. అదే అత్యవసరం. అర్జెన్సీ. అవును. మనల్ని తొందరపాటుకు గురిచేసి ఆలోచించకుండా యాక్షన్ తీసుకునేలా చేయడం. నాకు అర్థమైంది. మీ కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ గంటలో బ్లాక్ అవుతుంది. సరిగ్గా అదే. లేదా మీ కరెంటు బిల్లు కట్టలేదు, ఈ రాత్రికి కనెక్షన్ కట్ అవుతుంది లాంటి మెసేజ్లు కదా? అవునవును. ఆ మెసేజ్లో ఉన్న అత్యవసరం అనే ఫీలింగ్ మనల్ని వెంటనే రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. ఆ మెసేజ్లో ఒక లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, ఏపీకే ఫైల్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చాలామందికి తెలియని ప్రమాదం ఉంది. ఏపీకే ఫైల్స్ అంటే ఇవి గూగుల్ ప్లేస్టోర్లో దొరికే యాప్స్ కావు కదా? వీటితో అసలు ప్రాబ్లం ఏంటి? ఫోన్లో ఇప్పుడు చాలా స్మార్ట్ అయ్యాయి కదా, ప్రతిదానికి పర్మిషన్స్ అడుగుతున్నాయి. నిజమే, ఫోన్లు స్మార్ట్ అయ్యాయి. కానీ మోసగాళ్లు అంతకంటే స్మార్ట్గా ఆలోచిస్తున్నారు. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ ఒక కోట లాంటివి అనుకుందాం.
ఓకే. లోపలికి వచ్చే ప్రతి యాప్ను అవి చెక్ చేస్తాయి. కానీ ఏపీకే ఫైలును డైరెక్ట్గా డౌన్లోడ్ చేయడం అంటే ఆ కోట యొక్క సీక్రెట్ డోర్ నుండి ఒక అపరిచితుడిని మనమే లోపలికి పిలిచినట్టు. ఓహో. ఇన్స్టాల్ చేయగానే ఆ ఫేక్ యాప్, ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ బోర్డ్ యాప్ లాగా కనిపిస్తుంది. బిల్లు కట్టడానికి అది మీ ఎస్ఎంఎస్లను చదవడానికి పర్మిషన్ అడుగుతుంది. మనం అర్జెన్సీలో ఉన్నాం కాబట్టి. ఆలోచించకుండా అలో నొక్కేస్తాం. కరెక్ట్. ఆ పర్మిషన్ ఇవ్వగానే మన ఫోన్కొచ్చే ప్రతి మెసేజ్ను వాళ్ళు చదవగలరన్నమాట. ఓ, అంటే ఇక్కడే అసలు మోసం మొదలవుతోంది. అవును. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఓటీపీలను దొంగిలించడం. మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు బ్యాంకు నుండి వచ్చే ఓటీపీ మన ఫోన్కు రాకముందే అది నేరుగా వాళ్ళ సర్వర్కు వెళ్ళిపోతుంది. మనకు తెలియకుండానే మన అకౌంట్ ఖాళీ అవుతుంది. ఇది ఒక సైలెంట్ దొంగతనం. అందుకే ఎంత అర్జెంట్ అయినా అఫీషియల్ యాప్ స్టోర్ల నుండి తప్ప తెలియని లింక్స్ ద్వారా ఏ యాప్ను ఇన్స్టాల్ చేయకూడదు. ఇది వింటుంటేనే చాలా భయంగా ఉంది. మన ప్రమేయం లేకుండానే ఓటీపీని దొంగిలించడం ఒక ఎత్తు అయితే, హ్మ్. మనల్ని ఒప్పించి మన చేతనే ఓటీపీ చెప్పించడం మరో ఎత్తు. అది వాళ్ళ గేమ్ ప్లాన్లో నెక్స్ట్ చాప్టర్ అనుకోవచ్చా? అవును. ఇది ప్యూర్ సోషల్ ఇంజనీరింగ్. టెక్నాలజీ కంటే ఎక్కువగా హ్యూమన్ సైకాలజీని వాడుకొని మోసం చేయడం. ఇక్కడ వాళ్ళ టూల్ నమ్మకం. ఉదాహరణకు, మీకు కార్ గిఫ్టొచ్చింది, మీరు కేబీసీలో ₹1,00,000 గెలుచుకున్నారు. లేదా మీ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ఎక్స్పైర్ అవుతున్నాయి, వాటిని క్యాష్గా మార్చుకోండి లాంటి కాల్స్. అవును. వాళ్ళు మన ఆశను లేదా నష్టపోతామనే భయాన్ని రెండింటినీ వాడుకుంటారు. ఒక అఫీషియల్ ఏజెంట్లా ఎంతో మర్యాదగా నమ్మకంగా మాట్లాడతారు. ఆ తర్వాత సంభాషణ మధ్యలో ఈ ప్రాసెస్ పూర్తి చేయడానికి మీ ఫోన్కొక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, దయచేసి చెప్పండి. ఇక్కడే చాలామంది పొరపాటు పడతారు. వాళ్ళు ఓటీపీ అని అడగరు, వెరిఫికేషన్ కోడ్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ అని తెలివిగా మాట మారుస్తారు. కరెక్ట్. ఇక్కడ వాళ్ళ అసలు ట్రిక్ ఓటీపీని అడగడం కాదు, ఆ ఓటీపీ చెప్పడం అవసరమయ్యే ఒక నమ్మదగిన కథను క్రియేట్ చేయడం. అంటే వాళ్ళు ఒక సమస్యను లేదా ఒక అవకాశాన్ని సృష్టిస్తారు. దాన్ని పరిష్కరించడానికో లేదా అందుకోవడానికో ఆ కోడ్ చెప్పడం అనేది ఒక లాజికల్ స్టెప్ లాగా మనకు అనిపింపజేస్తారు. ఓహో, బాధితుడు తన పాస్వర్డ్ను షేర్ చేస్తున్నానని అనుకోడు, తనొక పనిని పూర్తి చేస్తున్నానని అనుకుంటాడు. సరిగ్గా చెప్పారు. వాస్తవానికి వాళ్ళు బాధితుణ్ణి తమ దొంగతనంలో ఒక యాక్టివ్ పార్ట్నర్గా మార్చుకుంటున్నారు. అంటే మన ఇంటి తాళాన్ని మన చేతులతోనే దొంగకిస్తున్నామన్నమాట. అంతకంటే దారుణం. అందుకే ఒక బేసిక్ రూల్ ఎప్పటికీ మర్చిపోకూడదు. ఏమిటది? బ్యాంకులు, ఆర్బీఐ లేదా ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా ఎప్పటికీ ఫోన్ చేసి ఓటీపీ, పిన్, పాస్వర్డ్, సివివి లాంటి సెన్సిటివ్ డీటెయిల్స్ అడగవు. ఎవరైనా అడుగుతున్నారంటే వాళ్ళు 100% మోసగాళ్లే. ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా కాల్ కట్ చేయాలి. సరే, ఇప్పటివరకు మనం భయం, అత్యవసరం, నమ్మకం వీటిని టార్గెట్ చేసే మోసాల గురించి చూశాం. ఇక మోసగాడి గేమ్ ప్లాన్లో చివరి, బహుశా అత్యంత శక్తివంతమైన చాప్టర్ అత్యాశ. అవును. డీడ్. సులభంగా డబ్బు సంపాదించాలనే మన కోరిక. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. కరెక్ట్. రోజుకు 5% లాభం, రిస్క్ లేని పెట్టుబడి, నెల రోజుల్లో మీ డబ్బు డబుల్, ఇలాంటి యాడ్స్ సోషల్ మీడియాలో, వాట్సాప్లలో మనకు కనిపిస్తూనే ఉంటాయి కదా. అవును, చాలా వస్తుంటాయి. ఆర్థిక ప్రపంచంలో రిస్క్ లేకుండా ఎక్కువ లాభం అనేది అసాధ్యమని తెలిసినా మనలో ఎక్కడో ఒక మూలొక చిన్న ఆశే, ఒక్కవేళ నిజమేమో అని. ఈ మోసం జరిగే పద్ధతి కూడా చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది. నేను విన్నది కరెక్టేనా? వాళ్ళు వెంటనే పెద్ద మొత్తం అడగరు. అస్సలడగరు. మొదట నమ్మకాన్ని సంపాదించాలి. ఎలా? చాలా చిన్న మొత్తంలో, అంటే 1000 లేదా 2000 ఇన్వెస్ట్ చేయమని ప్రోత్సహిస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మీ యాప్ వాలెట్లో నిజంగానే కొద్దిగా లాభం చూపిస్తారు. ఓకే. దాన్ని మీరు మీ బ్యాంకు ఖాతాకు విత్డ్రా కూడా చేసుకోగలుగుతారు. ఓహో, ఇది ఎరవేయడం లాంటిది. ఒక్కసారి డబ్బు వచ్చిందంటే నమ్మకమొచ్చేస్తుంది. ఖచ్చితంగా. ఆ మొదటి లాభం వాళ్ళ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. అది చూసి ఆహా, ఇది నిజంగా పనిచేస్తోంది అని మనం నమ్మేస్తాం. మన ఫ్రెండ్స్కి, బంధువులకు కూడా చెబుతాం. అప్పుడు వాళ్ళు అసలు వాట మొదలుపెడతారు. అవును. మీరు పెద్ద మొత్తంలో లక్షల్లో పెట్టుబడి పెడితే ఇంకా పెద్ద లాభాలొస్తాయి అని ఆశపెడతారు. ఆ నమ్మకంతో మనం పెద్ద మొత్తం పెట్టగానే యాప్ పనిచేయడం ఆగిపోతుంది. కరెక్ట్, ఆ వెబ్సైట్ లేదా యాప్ మాయమైపోతుంది. వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఏ దారి ఉండదు. మన కళ్ల ముందే మన డబ్బు ఆవిరైపోతుంది. మరి
ఒక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ నిజమైనదా కాదా అని ఎలా గుర్తించాలి? సెబీ రిజిస్ట్రేషన్ చూడటం లాంటివి హెల్ప్ చేస్తాయా? సెబీ రిజిస్ట్రేషన్ చెక్ చేయడం మొదటి చాలా ముఖ్యమైన స్టెప్. కానీ మోసగాడు ఫేక్ సర్టిఫికెట్లను కూడా క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇంకేం గమనించాలి? ఎవరైనా ఇన్వెస్ట్ చేయమని మిమ్మల్ని పర్సనల్గా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ చేస్తున్నారంటేనే అనుమానించాలి. అఫీషియల్ కంపెనీలు అలా చేయవు. అలాగే వాళ్ళ వెబ్సైట్ లేదా యాప్ను జాగ్రత్తగా చూడాలి. స్పెల్లింగ్ తప్పులు, అసంబద్ధమైన సమాచారముంటే జాగ్రత్త పడాలి. అన్నింటికంటే ముఖ్యంగా అత్యాశకు పోకూడదు. అవును, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సలహా తీసుకోవడం చాలా ఉత్తమం. కాబట్టి మనం ఈ రోజు చర్చించుకున్న మోసగాడి గేమ్ ప్లాన్ నుండి నేర్చుకోవలసిన పాఠం స్పష్టంగా ఉంది. వాళ్ళు మన భయాన్ని, అత్యవసరాన్ని, నమ్మకాన్ని మరియు అత్యాశను వాడుకుంటారు. మనం చేయాల్సిందల్లా ఈ ఎమోషన్స్ ప్రభావంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోకపోవడమే. మీరు చాలా బాగా సమ్మరైజ్ చేశారు. డిజిటల్ యుగంలో జాగ్రత్తే మనకు రక్షణ కవచం. అవును. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు పొరపాటు జరగవచ్చు. ఒకవేళ మోసపోయినట్లు అనుమానం వస్తే అస్సలు లేట్ చేయకూడదు. వెంటనే ఏం చేయాలి? 2 పనులు చెయ్యాలి. ఫస్ట్, మీ బ్యాంకుకు ఫోన్ చేసి కార్డును లేదా అకౌంట్ను బ్లాక్ చేయించడం. సెకండ్, cybercrime.gov.in అనే పోర్టల్ ద్వారా లేదా 1930 అనే హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయడం. సమయానికి ఫిర్యాదు చేయడం ఎందుకు అంత ముఖ్యం? ఎందుకంటే మోసం జరిగిన మొదటి గంటను పోలీసులు గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్. అవును. ఆ టైంలో కంప్లైంట్ వస్తే సైబర్ క్రైమ్ పోలీసులు ఆ డబ్బు ఏ అకౌంట్కి వెళ్ళిందో ట్రేస్ చేసి దాన్ని ఫ్రీజ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. దీనివల్ల డబ్బును వెనక్కి తెప్పించే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. లేట్ చేస్తే ఆ డబ్బును రకరకాల అకౌంట్స్కి మార్చేసి ఎక్కడికో మాయం చేసేస్తారు. ఈరోజు చర్చలో మోసగాళ్ల పద్ధతుల గురించి చాలా లోతుగా అర్థం చేసుకున్నాం. ఇది కేవలం టెక్నాలజీ సమస్య కాదు. ఇది మనస్తత్వానికి సంబంధించిన యుద్ధం. నిజమే. అందుకే ఈ చర్చను ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ మోసాలన్నింట్లో కామన్ పాయింట్ టెక్నాలజీ కాదు, హ్యూమన్ సైకాలజీ కదా? అవును. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరికైనా అనుమానాస్పద కాల్, మెసేజ్ లేదా ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చినప్పుడు కేవలం ఇది నిజమా అబద్ధమా అని మాత్రమే ఆలోచించవద్దు. దానికి బదులుగా మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ఈ సంభాషణ నాలో ఏ ఎమోషన్ను ట్రిగ్గర్ చేయడానికి ప్రయత్నిస్తోంది? నన్ను భయపెడుతోందా, తొందర పెడుతోందా, అత్యాశను కలిగిస్తోందా? ఆ ప్రశ్న వేసుకున్న మరుక్షణం ఆ క్షణం మీరు బాధితుడి స్థానం నుండి బయటపడి ఒక ఎనలిస్ట్గా మారతారు. అప్పుడు మోసాన్ని గుర్తించడం చాలా సులభమవుతుంది. అదే మన అసలైన డిజిటల్ కవచం.